చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. స్మార్ట్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల వద్దకి పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇజ్రాయెల్ సాగు పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ వంటివి రాష్ట్రానికి పరిచయం చేశారు. 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగ విస్తృతికి కృషి చేశారు. అంతర్జాతీయంగానూ చంద్రబాబు ప్రతిష్ట పెంచుకున్నారు. ఉత్తమ ముఖ్యమంత్రిగానూ అవార్డులు అందుకున్నారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత తొలిసారి 1999లో తన ఫేస్తో ప్రజల ముందుకు వెళ్లారు చంద్రబాబు. తన రాజకీయ వ్యూహాలు, ఆచరణ సామర్థ్యాలతో ఆ ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు. అంతేకాదు, ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం కూడా పనిచేసింది. అందుకు కారణం 1999 నాటి కార్గిల్ యుద్ధం. వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయి సానుభూతి పొందడం, అలాంటి బీజేపీతో చంద్రబాబు కలిసి ప్రయాణించడం ఆ ఎన్నికల్లో ఆయనకు అదనపు బలంగా మారింది. ఫలితంగా 1999 అక్టోబర్ 7న వెలువడిన ఫలితాల్లో 178 స్థానాలు గెలుచుకుంది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ. దాంతో అక్టోబర్ 11న చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు తన రెండో విడత పాలనలో వివిధ పథకాలను అమలు చేశారు. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల ఫలితంగా కరువు వంటివి ఆయన పాలనపై క్రమేణా వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి. 2000 సంవత్సరం ఆగస్టులో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద వామపక్షాలు, రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో 3 మరణించడం చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. టెలికాన్ఫరెన్స్లు, ప్రజల వద్దకే పాలన, ఆకస్మిక తనిఖీలు వంటి వాటితో ఉద్యోగులపై ఒత్తిడి పెరగడంతో వారి నుంచి కూడా వ్యతిరేకత ఎక్కువైంది. హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి నగరంగా, విశ్వ నగరంగా వ్యాప్తి చెందిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగం అనేటువంటిదే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఈ ఐటీ రంగానికి బీజం వేసినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుగా ఇటు దేశమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసినట్లయితే మాత్రం హైదరాబాద్ అంటే రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా, ఉపాధి అవకాశాలు ఎక్కువగా సృష్టించాలి అన్నా, ఉపాధి కల్పన జరగాలి అన్నా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగం అనేటువంటిది అభివృద్ధి చెందాలి. ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది. తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. తద్వారా అంతర్జాతీయంగా తెలుగువారి సత్తా కూడా చాటొచ్చు, లేదా భారతీయుల సత్తా కూడా చాటొచ్చు అనేటువంటి నమ్మినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడుగా ఐటీ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఐటీ రంగం వారే కాదు, యావత్ ఇటు రాష్ట్రం మొత్తం తెలుగు రాష్ట్రాలు కూడా ఘనంగా చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో విజన్ 2020 అనేటువంటి ఒక పెట్టినటువంటి నేపథ్యంలో చంద్రబాబు విజన్ 2020ని 420గా కూడా అపహాస్యం అప్పటి ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే అప్పుడు కొంత ఇతర పక్షాలు కావచ్చు, ఎవరైనా కానీ దానిని తీవ్ర స్థాయిలో కూడా అంటే అపహాస్యం చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, చెందినటువంటి అభివృద్ధి చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఖచ్చితంగా విజన్ 2020 అనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు నాటినటువంటి బీజం ఈరోజు మహావృక్షమై పూర్తి స్థాయిలో కూడా ఐటీ రంగాన్ని ఏ స్థాయిలో తీసుకువెళ్ళింది. ఐటీ రంగం అంటేనే ఇటు హైదరాబాద్ అనేటువంటి స్థాయిలో ఐటీ రంగంలో తెలుగువారు సత్తా చాటే విధంగా కూడా అత్యంతగా కృషి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుగా చెప్తూ ఉంటారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు విదేశాల్లో కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో కూడా అత్యధికంగా కూడా చాలామంది ఐటీ సంస్థల లాంటి ఐటీ పరిశ్రమలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆ స్థాయిలో తెలుగువారు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అనేటువంటిది కూడా వారంతా కూడా కీర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను కూడా, మైక్రోసాఫ్ట్ అధినేత లాంటి బిల్ గేట్స్ లాంటి
ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులను కూడా హైదరాబాద్కు రప్పించినటువంటి ఘనత కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడికి దక్కినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రత్యేకంగా అంటే ఉపాధి కల్పన జరగాలి, ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కానీ, దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ ప్రధానంగా టెక్నాలజీ రంగం అనేటువంటిది అభివృద్ధి చెందడంలో చాలా కీలక భూమిక పోషిస్తుంది అనేటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ విధంగా కూడా ఆయన ఐటీ రంగానికి చాలా డెవలప్ చేయడానికి, దాన్ని తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేయడానికి తీవ్రంగా కృషి చేశారు అనేటువంటిది అందరూ కూడా చెప్పేటువంటి మాటగానే మనం చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకించి చూస్తే మాత్రం అంటే ఇటు ఐటీ ఉద్యోగులకి నారా చంద్రబాబు నాయుడికి విడదీరానటువంటి అనుబంధంగానే మనం చెప్పాలి. ఎందుకంటే అత్యంత అంటే తీవ్ర స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఐటీ కారిడార్లో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ కారిడార్లో ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఐటీకి సెక్టార్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు మాత్రం అది కేవలం రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే కాకుండా విదేశాల్లో అంతర్జాతీయంగా కూడా బాబుకు నిరసనగా కూడా అంటే బాబుకు మద్దతుగా నిరసనలన్నీ వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతగా విడదీయరానటువంటి అనుబంధం ఇటు చంద్రబాబు నాయుడికి ఐటీ ఉద్యోగులకు కూడా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరం అన్న, ఐటీ రంగం అన్న ఈ స్థాయిలో మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గానే చెప్తూ ఉంటారు. ఐటీ ఉద్యోగులంతా కూడా మాకు మంచి ఒక చక్కటి మా బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసినటువంటి వ్యక్తి, టెక్నాలజీని ఈ స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, హైటెక్ సిటీ లాంటి ఒక సైబర్ టవర్స్ను, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాన్ని ఇక్కడ సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటిది వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా కూడా ఐటీ రంగానికి కృషి చేసినటువంటి వ్యక్తి, ఐటీ రంగం బాగా డెవలప్ అవడానికి ప్రధానమైనటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈరోజు ఐటీ ఉద్యోగులు వారంతా కూడా చాలా ఘనంగా కీర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన వల్లే మేము ఈ స్థాయిలో అభివృద్ధి చెందామని చెప్పి వారంతా కూడా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో తేజ, రాజ్ న్యూస్, హైటెక్ సిటీ నుంచి.